అందరికీ నమస్కారం. ఎ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈరోజు రొటీన్కి భిన్నంగా చేసేటువంటి ప్రెస్ మీట్ ఇది. సక్సెస్ మీట్ అని చెప్పొచ్చు, ప్రెస్ మీట్ అని చెప్పొచ్చు. బేసిక్గా సంక్రాంతి పండగకి రిలీజ్ అయినటువంటి మన సినిమాలలో అంటే పందెం కోళ్ళు అంటే మామూలుగా 2 కోళ్ళే కొట్టుకుంటాయి, కానీ సంక్రాంతి పండగకి చాలా కోళ్ళు కొట్టుకుంటాయి అంటే సినిమాల పరంగా మనం మాట్లాడుకుంటే. కానీ మన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మాత్రం ఎటువంటి పోటీ లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ని సంపాదించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం, ఒకసారి గట్టిగా చెప్పట్లు టు ఎంటైర్ టీమ్. ఎస్, బేసికలీ, టెక్నికల్లీ, ప్రాక్టికల్లీ, లాజికల్లీ అండ్ ఫైనల్లీ ఈరోజు గ్రాటిట్యూడ్ మీట్. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో అండి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇటువంటి మీట్కి వాళ్ళే స్వచ్ఛందంగా ఒక కార్యక్రమం చేద్దాము అని అనుకుని ఉండరు, బికాజ్ ఎవ్రీబడి నోస్ దాట్. కానీ మన అనిల్ రావిపూడి గారి సినిమాలు ఎలా ఉంటాయంటే అది అలా డెఫినెట్గా చేయించే విధంగా ఉంటాయి. సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అంటే ఆయన సినిమా రిలీజ్ అవుతోంది అన్న వెంటనే ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుంది, అది ఎందుకో తెలియదు. అంటే మరి స్ట్రెస్ అవుట్ అవుతాం రా భయ్, హ్యాపీగా వెళ్దాం, సినిమా ఎంజాయ్ చేద్దాం పిల్లా పాపలతో కలిసి అనుకునే వాళ్ళే. అంటే రేపు ఆయన టికెట్ బుక్ చేసుకున్నాము అంటే ఒక చిన్న హ్యాపీనెస్, అమ్మయ్య రేపు ఎంజాయ్ చేయొచ్చు అని. సార్, మీ సినిమా చూస్తున్నప్పుడు పాప్కార్న్ కొనుక్కునే ఇంట్రెస్ట్ కూడా రాదు, ఎందుకంటే ఎక్కడ బోర్ రాదు కాబట్టి. అంటే నేను మీకు ఏదో ఎక్కువ చెప్తున్నా అనుకోకండి, నేను మా అబ్బాయితో ఈ సినిమా చూశాను, అసలు ఎక్కడా కూడా ఒక బ్రేక్ కూడా తీసుకోలేదు. వెంకటేష్ గారు టీ బ్రేక్ తీసుకోమన్నారు తప్ప మాకైతే టీ బ్రేక్ తీసుకోవాలని కూడా అనిపించలేదు. సార్, దిల్ రాజు గారు కంగ్రాచులేషన్ సార్. శిరీష్ గారు సూపర్ సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఎందుకంటే దిల్ రాజు గారు అంటే ఆయన సంక్రాంతికి అంటే ఆయన సంక్రాంతి ప్రొడ్యూసరే కాదు, బేసిక్గా హీఈస్ అ హిట్ ప్రొడ్యూసర్. మరి ఈ సినిమాతో అందరికీ తెలుసు 300 కోట్ల గ్రాస్. అంటే నా దగ్గర పెద్ద లిస్ట్ కూడా ఉంది యాక్చువల్గా. అంటే ఏ రోజు కూడా ఇటువంటి ఇంత పెద్ద లిస్ట్ ఏ యాంకర్ కూడా చదువు ఉండదు. సో ఒక చిన్న అంటే కొన్ని మాత్రమే అండి, పెద్ద లిస్ట్ అంటే మీరేం భయపడకండి, కొన్ని మాత్రమే. అంటే మనకి 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ రావడం అనేది ఈ మధ్య కాలము ఎక్కడా లేదు. ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ద బ్రేక్ ఈవెన్ ఇన్ జస్ట్ 3 days. అండ్ దెన్ మనకు బుక్ మై షోలో చూసుకుంటే 3.33 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అంటే ఒక రీజనల్ ఫిల్మ్కి, ఇట్స్ నాట్ ఈవెన్ అ పాన్ ఇండియా ఫిల్మ్, ఒక రీజనల్ ఫిల్మ్కి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అండ్ దెన్ మనకి ఏపీలో, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో చూసుకుంటే డే 6కి హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గాను, అండ్ డే 13కి కూడా. అంటే 6th నుంచి 13th వరకు బేసిక్గా గ్రాఫ్ తగ్గొచ్చు, బికాస్ 6 రోజులు అందరూ సినిమా చూసేస్తారు, అయిపోతుంది, ఇంకా టాక్ వచ్చేస్తుంది, వదిలేస్తారు. కానీ 13వ రోజు కూడా ఆ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకుండా అదే గ్రాఫ్లో అలా దూసుకెళ్ళిపోయింది మన సినిమా. అలాగే మనకి 100 crores gross in just 3 days, 100 crores share in 6 days, 203 crore gross in 7 days, 230 crores plus gross in 9 days. అంటే ఒక్కొక్క డే గురించి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇది. అండ్ 276 crores plus gross in 13 days. అసలు ముఖ్యంగా మనకు ఇక్కడ సార్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కదా, లెట్స్ టాక్ అబౌట్ ద ఫారెన్. యూఎస్లో కూడా మాట్లాడుకుంటే యూఎస్లో మనకు $2.8 మిలియన్ సంపాదించిందండి. అండ్ చాలా అతి త్వరలో 3 మిలియన్, అంటే ఇప్పుడు వీకెండ్ కాబట్టి $3 మిలియన్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఇంకో పెద్ద విషయం ఏంటంటే, నేను కూడా చాలా షాక్ అయిన విషయం యాక్చువల్లీ, వెంకటేష్ గారి కెరీర్లో, అనిల్ గారి కెరీర్లో, దిల్ రాజు గారి కెరీర్లో అతి తక్కువ టైంలో ఇంత అద్భుతంగా పండిన సినిమా ఏది అంటే సంక్రాంతికి వస్తున్నాం. ఒక్కసారి ఎవ్రీబడి, దట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. పండగలంటే ఇష్టము, మన సినిమాలు, అనిల్ గారి సినిమాలు అంటే ఇష్టము, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు, అదొకటే స్ట్రెస్ రిలీఫ్ కావాలండి లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా. అది ఆయన సినిమాలో సుసంపన్నంగా 100% ఇస్తారు. సో ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ ఫేసెస్ మనందరికీ కనిపిస్తున్నాయి. అండ్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ అరౌండ్ మనీ. సో ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారు హ్యాపీ ఫీల్ అవ్వాలి, అండ్ మన డిస్ట్రిబ్యూటర్స్ ఇలా హ్యాపీగా ప్రతి సినిమాకి ఇలాగే గ్రాటిట్యూడ్ మీట్ చేయాలని 100% కోరుకోవాలి, నాట్ ఓన్లీ ఈ మూవీ. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మన టైటిల్ అందరికీ తెలుసు కదా, డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్. అసలు చాలా కొత్తగా ఉంది ఈ పదం మాట్లాడుతుంటే కూడా, అవునా అండి? నిజంగా వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్. అంటే నాకు చెప్పినప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ఏంటి అనుకున్నాను. సరే, అంటే మా అనిల్ గారు ఏంటంటే యాంకర్స్ కూడా స్క్రిప్ట్ నీట్గా చెప్పే విధంగా ఆయన సినిమాల్లో పాటలు ఉంటాయి కాబట్టి అది వాడుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నా పేరు మృదుల అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ నౌ. అండ్ ముందుగా మన నైజాం, సీడెడ్, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి విచ్చేసిన మా డిస్ట్రిబ్యూటర్ మహాశైలందరికీ సక్సెస్ అయినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. అండ్
మన డిస్ట్రిబ్యూటర్స్ని ఒక్కొక్కరిగా నేను ఇన్వైట్ చేసేస్తాను. సో మన మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందుగా సీటెడ్ నుంచి శ్రీ గురు రాఘవేంద్ర ఫిల్మ్స్ శోభన్ గారు. శోభన్ గారు రండి సార్. మీ గురించి ఇంతకుముందే అనుకుంటున్నాం, మీరు చక్కగా ట్రిమ్గా రెడీ అయ్యి వచ్చారని. అంటే హ్యాపీనెస్ ఉన్నప్పుడు అంతే కదండి, మనసు హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సార్ కూర్చోండి సార్ ప్లీజ్. దెన్ నెల్లూరు నుంచి ఎన్ సినిమాస్ హరి గారు. ఎక్కడ హరి గారు? కమాన్ హరి గారు. నేను మాట్లాడిన మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆయన మొహంలో ఒక స్మైల్ ఉంది. అంటే ఒక మంచి ఆర్టిస్ట్గా కూడా ఇన్ ద ఫ్యూచర్ మనం చూడవచ్చు. అంటే అనిల్ గారు తలుచుకుంటే అవునా సార్, అదే అర్థమైంది సార్. ఆయన చక్కగా అంటే ప్రతి మాటని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి వైట్ స్మైల్తో ఉన్నారు. ఎస్. దెన్ కర్ణాటక నుంచి కుమార్ ఫిలిమ్స్ కుమార్ గారు, అలాగే రాజేష్ గారు. నమ్మ బెంగళూరు. ఎక్కడ? అక్కడ కూడా అసలు మా సినిమాలు అద్భుతంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే తెలుగు వాళ్ళే. కర్ణాటకలో అందరికీ ఆల్మోస్ట్ తెలుగు వస్తుంది. ఇక్కడ మనకి కన్నడ రాకపోయినా కూడా అక్కడ ఎవ్రీబడి విల్ వాచ్ తెలుగు మూవీస్, దే విల్ సపోర్ట్ అస్. అలాగే విజయవాడ నుంచి G3 ఫిల్మ్స్ బన్నీ వాసు గారు. ఓకే. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిల్మ్స్ ఎల్ వెంకటేశ్వరరావు గారు. వెల్కమ్ సార్. అంటే వెస్ట్ గోదావరి అంటేనే మనకి రాజులు, అలాగే పందెంకోళ్ళు. మరి ఆ పందెంకోళ్ళలో ఆయన నెగ్గారనే చెప్పాలి ఒక రకంగా. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిలిం ఉదయ్ రాజ్ గారు. వెల్కమ్ సార్. అలాగే రాయుడు గారు కూడా. రాయుడు గారు ఉన్నారా? ఓకే. అలాగే వైజాగ్ నుంచి మా SVC దిల్ రాజు గారు, అలాగే శిరీష్ గారు. సో వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము స్టేజ్ మీదకి. ఒకసారి మీ చప్పట సమక్షంలో మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ మా దిల్ రాజు గారిని, శిరీష్ గారిని సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ఆ తర్వాత మన డిస్ట్రిబ్యూటర్స్ వారి చేతుల మీదుగా మన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక మన ప్రొడ్యూసర్స్ ఒకసారి బొకే తీసుకున్న తర్వాత మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మా హిట్ డైరెక్టర్ కూడా వచ్చేస్తారు. గివ్ us a minute. థ్యాంక్ యూ సార్. ఇక సార్ అందరు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇక రాబోయేది మా కర్త కర్మ క్రియ, మా సారథి మా అనిల్ రావిపూడి గారు. వెల్కమ్ సార్. 10 ఏళ్ళు తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని మరి 10 ఏళ్లకు మంచి గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఆయనకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. మనందరం కూడా ఆయనకి సూపర్ గిఫ్ట్ ఇచ్చాము. సో కంగ్రాచులేషన్స్ టు అనిల్ గారు. ఒక చిన్న గ్రూప్ ఫోటో సార్. మన దిల్ రాజు గారు, శిరీష్ గారు, అనిల్ గారు, మీ ముగ్గురు ఒక గ్రూప్. ఆఫ్టర్ ద బుకే ఒక చిన్న గ్రూప్ ఫోటో. ఫస్ట్ మీ ముగ్గురు సార్, ఆ తర్వాత విత్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ అగైన్. ముందు మీ ముగ్గురు గ్రూప్ ఫోటోస్, దెన్ డిస్ట్రిబ్యూటర్స్. అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన్ని బాగా టార్గెట్ చేశారు. అదే నేను దట్స్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ సార్. మా రైటర్ సాయి గారు అంటే మా లిస్ట్లో ఉన్నారు, కాకపోతే మళ్ళీ వద్దనేటప్పటికి మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాము. సో మా రైటర్ సాయి గారు ఎక్కడున్నా సరే ఒక్కసారి ఆ వేదిక మీదకి రావాలి. డిస్ట్రిబ్యూటరా? మాకు రైటర్ సాయి అని కూడా ఒక లిస్ట్లో ఉంది సార్. డిస్ట్రిబ్యూటర్ సాయి గారు రండి సార్. మీ ఫేస్లో కూడా మంచి హ్యాపీనెస్ ఉంది కానీ మీరు అక్కడ లైమ్ లైట్లో ఉండాలి కానీ మీరు అక్కడెక్కడ ఉండిపోయారేంటి? రండి సార్. ఓకే,
సో మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ స్టేజ్ మీద ఉన్నారు అండ్ మన ముఖ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఎవరికి మైక్ ఇవ్వాలి అని మేము డిస్కషన్ చేసి మరి మేము డిసైడ్ చేసింది ఏంటి అంటే మా వెస్ట్ నుంచి ఎల్విఆర్ గారికి ఇద్దాం అనుకుంటున్నాము. సీనియర్, ఎస్. అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర క్రియేషన్స్ రాజుగారితో శిరీష్ గారితో నాకు 20 సంవత్సరాల అనుబంధం అండి ఆ సంస్థతోటి. అలాగే అనిల్ రావుపూడి గారి సినిమాలు మొదటి సినిమా నుంచి 8 సినిమాల వరకు వెస్ట్ గోదావరి నేనే పంపిణీ చేశానండి. ఈ సంక్రాంతికి వస్తున్నాం. చాలా సంవత్సరాల తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లకు మంచి సంక్రాంతి అండి. మాకు 20% కమిషన్ చూసి చాలా సంవత్సరాలు అయింది. ఈ రోజున ఈ పండుగ చేసుకుంటున్నామంటే కారణం ఈ సినిమా సెలబ్రేషన్ మా ద్వారా జరగాలి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ సెలబ్రేట్ చేయడం అనేది లేదండి. ఫస్ట్ టైము మేమే రిక్వెస్ట్ చేసాం రాజు గారిని, శిరీష్ గారిని, అనిల్ గారిని. మా సంతోషాన్ని మీతో పంచుకుంటాం. మీరు థియేటర్కి రావటం లేకపోతే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటాం కాదండి, మేము చేస్తాం మీకు అని ఫస్ట్ టైం మేము రిక్వెస్ట్ చేసామండి. దానికి వాటికి అంగీకరించారు అనిల్ గారు. ఈ సినిమాతో ఒక పాఠం చెప్పారండి ఇండస్ట్రీకి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నది కాదు, కంటెంట్ ఏంటి ఉంటే అదే హిట్. 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టడం కాదండి, కంటెంట్ కావాలి అని ప్రజలకు ఆయన ప్రూవ్ చేశాయండి. చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు థియేటర్కి రాని ఆడియన్స్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వచ్చారండి థియేటర్ల దగ్గర. అంటే ఒక మంచి సినిమా మీరు తీస్తే మేము రెడీగా ఉన్నాం చూడడానికి అని ప్రూవ్ చేశారండి. ఒక మంచి సినిమా కోసం జనం వెయిట్ చేస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతికి రావటం మా అందరికీ చాలా సంవత్సరాల తర్వాత సెలబ్రేషన్ డిస్ట్రిబ్యూటర్లకి చేసుకుంటే అది ఆయన ద్వారా జరిగిందండి. అంతేకాకుండా ఆయన నిర్మాతల డైరెక్టర్ అండి. కేవలం 72 రోజుల్లో అంత కాంబినేషన్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా తీసి నిర్మాతల దర్శకుడు అనిపించుకున్నాడండి. అదండి ఆయన పరిస్థితి. రాబోయే కాలంలో ఆయన ఎటువంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని, మా ఎస్విసి మీద ఎటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారో జనం ఆడియన్స్ అదే సినిమా వాళ్ళు రాజుగారు తీశారండి. ఇటువంటి సినిమాలు రాజుగారి సంస్థ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అనిల్ గారి దగ్గర నుంచి కూడా ఇటువంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి, ఇక సంక్రాంతి ఆయన వదలడం మేము వదలమండి. ప్రతి సంక్రాంతి కూడా ఇటువంటి బ్లాక్ బస్టర్ ఆయన దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇది ఒక పెద్ద బాధ్యత అనమాట. సార్ ఒక చిన్న విషయం సార్, మీరు మాట్లాడుతారు సార్, కూర్చోండి సార్. మీరు అంటే సీనియర్ అని చెప్పారు ఇంతకుముందు దిల్ రాజు గారు. ఆయన స్టేజ్ మీద మాట్లాడిన వెంటనే మీరు ఒక మంచి పాఠం చెప్పారన్నారు కదా. మేమంతా మీరు సీనియర్ అన్నారు. ఒక పాఠం అంటే మన ఫ్లాష్ బ్యాక్లు ఎప్పుడూ కూడా మన పెళ్ళాలకు చెప్పకూడదు అనే పాఠం గురించి మాట్లాడుతున్నారేమో. మీరు సీనియర్ కదా, మీకు ఏమైనా అనుభవం ఏమన్నా ఉందేమో అని మేము అనుకున్నాం. ఇదంతా బిజినెస్ మీటింగ్ ఒక రకంగా చెప్పాలంటే. హ్యాపీనెస్, అదే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీనెస్ మీట్ అనమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా మీ ఎప్పుడు కూడా మీ అనుబంధం అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత మా శోభన్ గారు ఫ్రమ్ సీడెడ్. శోభన్ గారు రండి సార్. శోభన్ గారు పేరు పెట్టుకొని శోభన్ గారు లాగా చక్కగా వెలిగిపోతున్నారని అప్పటి నుంచి అందరూ అనుకుంటున్నాము. మధ్యలో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సంక్రాంతికి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం రాయలసీమలో చాలా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చిన ఈ సంస్థ నాకు 20 ఏళ్ళ నుంచి సంబంధం ఉందండి. ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చాలా హ్యాపీగా ఉన్నారండి. అనిల్ రావుపూడి డైరెక్షన్లో నేను తీసుకున్నది 4వ సినిమా. 4 సినిమాలు మాకు అద్భుతంగా కలెక్షన్స్ వచ్చి ప్రాఫిట్ వచ్చినాయండి. ఈ సినిమా అనిల్ రావుపూడి గారికి ప్రతిరోజు నైట్ ప్రతి డైలీ కలెక్షన్స్ కనుక్కోవడము, ఆయన ఎలాగుంది అని కనుక్కోవడము. ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇంతవరకు ఫోన్ చేసింది లేదు, ఎవరు లేదండి. కేవలం ఆయన అనిల్ రావుపూడి గారు చేస్తున్నారు. రాత్రి మిడ్-నైట్ 12:30 1 గంటకు కూడా ఆయన కలెక్షన్స్ కనుక్కోవడం ఇంతవరకు ఎవరూ చేయలేదండి. ఆయన గొప్పదా, ఆయన ప్రతిభ అంతే అండి. ఈ సినిమాను ఒక లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని కూర్చోబెట్టినందుకు మెనీ థ్యాంక్స్ సార్. ఆయన చేసిన ప్రతి సినిమా నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా అద్భుతంగా తీసి మాకు విజయం సాధించినందుకు మెనీ థ్యాంక్స్ సార్. రాజుగారికి, శిరీష్ గారికి మాకు ఇచ్చినందుకు ఈ సినిమా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శోభన్ గారు, సూపర్ సార్, చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత ఈస్ట్ నుంచి మైత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ ఉదయరాజు గారు.
అందరికీ నమస్కారం అండి. హలో, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సినిమా రావడానికి మాకు కారణమైన మల్లిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి, సాహు గారిపాటి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. ఎందుకంటే మాకు ఇవ్వడానికి నిజంగా భయపడ్డారండి ఈ సినిమా ఈస్ట్ గోదావరి ఇవ్వడానికి. మేము అయినా చేసి చూపించామని అనుకుంటున్నాం అండి. భవిష్యత్తులో కూడా ఎస్విసి బ్యానర్ అంతా కూడా మేమే చేయాలనుకుంటున్నాం కంటిన్యూగా. రీజనల్ సినిమాల్లో ఇంత పెద్ద హిట్ సినిమా అవ్వడం, ఆ సినిమాలో మేము భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా మాకు ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అనిల్ రావుపూడి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్ ఇంకొంచెం మీ హ్యాపీనెస్ మనసులోనే ఉంచుకుంటున్నారు అనిపిస్తుంది. కొంచెం బింకంగా మాట్లాడుతున్నారు, కొంచెం ఓపెన్ అయ్యి. ఇంకా అదే ఫస్ట్ టైం ఇటువంటి డిస్ట్రిబ్యూటర్స్ మీట్ కాబట్టి ఓకే, అర్థం చేసుకోగలము. నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ దసరాకో సార్ చెప్పారు కదా ఆల్రెడీ, ఏ దసరాకో లేకపోతే దీపావళికో ఎప్పుడో ఒకసారి వస్తాం కదా. ఆయన మాట ఇచ్చారు సార్, దసరాకో ఎప్పుడో వస్తారని. సంక్రాంతేనా? అదే ఓకే. ఆ తర్వాత నెల్లూరు నుంచి హరిగారు ఎవర్ స్మైలింగ్ హరిగారు, మీ స్మైల్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీరు ఇంకా ఫుల్ ఓపెన్ అయి మాట్లాడాలి. టోటల్గా మీ హ్యాపీనెస్ అంతా బయటికి రావాలి. సెంటర్లోకి రండి సార్. హ్యాపీనెస్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరియు మా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. జనరల్గా మేము మా గురువు గారు అని చెప్పుకునే ఎల్వీఆర్ గారు కానీ, మా శిరీష్ గారు కానీ కొన్ని వందల సినిమాలు రిలీజ్ చేసామండి ఇప్పటివరకు. అంటే సినిమాలు చేయటం, పెద్ద పెద్ద హిట్లు చేయటం మాకు కొత్త కాదండి. చాలా సినిమాలు చేసాం, చాలా సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి, చాలా ఎంజాయ్ చేసాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేకంగా ఉంటాయండి. ఈ సినిమా గురించే ఎందుకు చెప్పాలని మేము ఈ గ్రాటిట్యూడ్ మీట్ ఎందుకు పెట్టామంటే, కొన్ని సంస్థలని అంటే చాలా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఎలా ఉందండి, ఇప్పుడు మామూలుగా ఒక 1 year 2 years ఉండటమే చాలా కష్టంగా ఉన్న రోజులండి ఇవి. అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది అంత రిస్క్తో కూడుకొని ఉంది. ఇప్పుడు చాలా వరకు సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మాకు ఆ రోజు నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతుందండి. ఒక సంస్థ నిలబడాలంటే చాలా 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 కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లే కాదండి, ఎగ్జిబిషన్ సైడ్ కానీ, థర్డ్ పార్టీలు కానీ చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ సినిమాకి ఈ స్పెషల్ ఈవెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొన్ని సంస్థల్ని కొంత చాలామంది వ్యక్తుల్ని నిలబెట్టిన సినిమా అండి. అంటే మేము 20 సంవత్సరాలుగా ఉన్నాం, ఇంకొక 10 సంవత్సరాలకు కావాల్సిన ఎనర్జీ ఈ సినిమా ఇచ్చింది. అంటే మాకు ఎస్విసి లాంటి సంస్థ ఉండబట్టి మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నామండి. అంటే మా రాజు గారు, శిరీష్ గారు, అంటే కొన్ని సంస్థలు ఉండటం మా అదృష్టం. అలాగే మాకు ఈ మధ్య అంటే మాకు పటాస్ నుంచి డైరెక్టర్ గారు తోడయ్యారు. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకొంచెం మాకు ఇంకా ధైర్యం వచ్చింది. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ ఫ్యామిలీస్లో మాకు ఎలా ఉంటుందంటే, మీకు సినిమాలు రిలీజ్ అయిపోయి రెడీ అయిపోయాక ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లు అన్నీ జరుగుతుంటాయి. అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది రిలీజ్కి వచ్చేసరికి రిలాక్స్ అయిపోతారు, చాలామంది ప్రొడ్యూసర్స్. కానీ కొందరు మాత్రం అంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మా రాజుగారు లాంటి వాళ్ళు రిలాక్స్ అవ్వరు, రిజల్ట్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ మాకు మా ఫ్యామిలీల్లో, మా బంధువుల్లో, మా ఆడపడుచులు చాలామంది ఉంటారు, చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఫైనల్గా రిస్క్ మోస్తుండేది డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్. మాకు నిద్రలు ఉన్నాం. సినిమా ప్రింట్లు బయలుదేరిన తర్వాత అందరూ హ్యాపీగా నిద్రపోతారు. మాకు రెండో రోజు మార్నింగ్ షో పడి ఆ రిపోర్ట్ వచ్చేదాకా మాకంటే కూడా మా ఇళ్లలో చాలామంది పూజలు చేసుకుంటుంటారు. ఇది వాస్తవం. అంటే చాలామంది తెలియదు ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఎప్పుడు మాట్లాడరు, ఏం చేయరంటే, మాకెప్పుడు అంటే మాకు రిలీజ్ అయిన తర్వాతే మాకు హ్యాపీనెస్ వస్తుంది, అది సక్సెస్ అయితేనే. కానీ మా ఫ్యామిలీలో చాలా సంవత్సరాలుగా ఒక ధైర్యం ఉందండి. చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి టెన్షన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇదే టెన్షన్ పడతారు. ఎందుకంటే మాకు వెనక శిరీష్ గారు లాంటి వాళ్ళు, రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారని మా ఫ్యామిలీస్ చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఇది గత 20 సంవత్సరాలుగా జరుగుతుండేది, మా ఇళ్ళల్లో జరుగుతున్న విషయమే చెప్తున్నాను. ఈ మధ్య మాకు కూడా కొంచెం ఒక 5 years నుంచి కొంచెం టెన్షన్స్ ఉన్నాయి. మా కొత్తగా ఏంటంటే, ఇప్పుడు అనిల్ రావుపూడి అనే డైరెక్టర్ మాకు యాడ్ అయ్యాడు. ఇలా ఈయన 3 సంక్రాంతులకి మాకు F2 వచ్చినప్పుడు కానీ, సర్లేరు నీకు ఎవరు కానీ, ఈ సినిమాకి కానీ, అంటే ఆయన వల్ల మేము చాలా హ్యాపీగా ఇప్పటికి 20 సంవత్సరాలకి ఈ ఫీల్డ్లో ఉన్నామంటే దాంట్లో ఆయనది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండి. అలా మా ఫ్యామిలీస్ టెన్షన్ పడటం మానేశారు గత 10 yearsగా. ఎందుకంటే మీకేం లేదు, రాజు గారు ఉన్నారు, శిరీష్ గారు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా అనిల్ రావుపూడి గారు కూడా తోడారు, మీరు హ్యాపీగా ఉంటారు. మా పిల్లలు కూడా, ఇది నిజం అండి. మాకు ఇళ్ళల్లో చాలామంది టెన్షన్ పడేది ఈ మధ్య మానేశారు. మేము టెన్షన్ పడుతున్నాం. ఈ మధ్య పరిస్థితులు మాకు తెలుసు, చూస్తున్నాం, చాలా రిస్క్ పెరిగిపోయింది. బిజినెస్లు చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తగ్గిపోయిందండి.
అలాంటి టైంలో కానీ మా ఇళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు టెన్షన్ పడటం మానేశారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని ఇచ్చిన మా రాజు గారికి, శిరీష్ గారికి, అనిల్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అంటే నేను కావచ్చు, ఎల్వీఆర్ గారు కావచ్చు 20 సంవత్సరాలకి ఈ సంస్థ ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నామంటే ధైర్యంగా చెప్పగలం మా వెనక ఉన్న ఈ బ్యానర్ వల్ల, ఇలాంటి డైరెక్టర్ల వల్ల. మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు వేరేలాగా చూడలేదండి. మేము వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్లో అయిపోయాం. మా డైరెక్టర్ గారు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూస్తాడు. ప్రతిరోజు మేము టచ్లో ఉంటాం. ప్రతిదీ అంటే ఒక డైరెక్టర్గా ఒక సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆ డిస్ట్రిబ్యూటర్లకు ధైర్యం ఇవ్వటం. మేము చాలాసార్లు హైదరాబాద్ వస్తే ఆఫీస్కి వెళ్తే మాకు రిలీజ్లు వచ్చినప్పుడు కొన్నిసార్లు టెన్షన్లు ఉంటాయి కదా, చూసారా వాళ్ళ ముగ్గురులో ఎవరిని చూసినా మాకు ఒక ధైర్యం వస్తుందండి. మాకు పటాస్ అప్పుడు పరిచయమైన అనిల్ గారికి ఏ స్మైల్తో ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. అసలు మా శిరీష్ గారిని చూస్తే మాకు లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తే చాలు మాకు. ఎందుకంటే శిరీష్ గారిని చూడంగానే ఒక ధైర్యం. ఎందుకంటే ఆయనలో ఎప్పుడు మేము టెన్షన్ చూడలేదు. ఇంకా రాజు గారితో కాసేపు మాట్లాడితే ఇంకా రిలాక్స్ అయిపోతాను. ఈ ధైర్యంతో ఇన్ని రోజులు ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. తర్వాత ఫస్ట్ టైం చెప్పాల్సింది సినిమా గురించి చెప్పాలి కదా, చెప్తాను. నా కెరీర్లో నేను ఇప్పుడు 400 సినిమాలు రిలీజ్ చేశానండి. ఎప్పుడో 10 years బ్యాక్ సింహ అనే సినిమా, అంటే సినిమా రిలీజ్ అయిన 3వ రోజుకి బ్రేక్ ఉన్నాయి. ఇది రెండు రోజుల మ్యాట్నీ షోకి, అంటే 2 రోజుల తర్వాత మ్యాట్నీ షోకి నేను కొన్న రేటు దాటేసిందని. దీంట్లో ఇంకా రికార్డ్ ఏంటంటే ఈ సినిమాలో, అంటే మేము కొన్నది కూడా ఓపెన్గా చెప్తానండి, 1,60,00,000 నెల్లూరు జిల్లాకి టాప్ రేట్ అని. మా నెల్లూరు జిల్లాలో 3 థియేటర్లు ఉన్న సెంటర్లు కూడా లేవు. ప్రతి ఊర్లో 2 థియేటర్లే ఉన్నాయి. ఈ సినిమాకి టౌన్లో కూడా మాకు థియేటర్స్ తక్కువ. ఈ సినిమా 1,60,00,000 అంటే 2.5 రోజుల్లో క్రాస్ అయింది. ఆ క్రాస్ అయిన దాంట్లో ఇంకా మీరు నమ్మలేని నిజం ఏంటంటే ఉదయం 9 గంటల లోపు వచ్చిన షేర్ 1 crore అబవ్ అండి. అంటే షోలు దొరక్క ఉదయం 9 గంటలకే అన్ని థియేటర్లో 9 గంటలకి అయిపోయేటి ఈ షోలు. రెగ్యులర్ షోస్ చాలా తక్కువ. 9 గంటల లోపు ఈ సినిమా కలెక్ట్ చేసిన షేర్ 1 crore అబవ్. స్టిల్ ఈ రోజుకి మంచి కలెక్షన్తో రన్ అవుతుంది. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే కింద సెంటర్లో ఇది టాప్ 1 ఆర్ టాప్ 2లోనే ఉందండి. ఈ సినిమా ఈ సంక్రాంతికి వచ్చి ఎంతమంది ఇళ్లలో సంతోషాన్ని నింపిందో ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు, ఎగ్జిబిటర్గాను తెలుసు. చాలామంది ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఈ సంక్రాంతికి ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఈ సినిమా రెవెన్యూస్ అంటే మాకు తెలిసి మా కెరీర్లో అయితే ఇది ఒక మిరాకిల్ నిజంగా. ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే చాలామందిని చాలా రకాలుగా కాపాడిన సినిమా. అందుకే మేమందరం కలిసి, నేను ఎల్వీఆర్ గారు అందరం కలిసి ఈసారి ఖచ్చితంగా సక్సెస్ మీట్ మనం చేద్దాం, మనం ధైర్యంగా చెప్దాం. ఎందుకంటే ఇంత మంచి సక్సెస్ ఇచ్చినప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ సక్సెస్ మీట్ చేసామండి. ఇది చాలా సెంటర్లలో ఇప్పుడు మా జిల్లా వరకే, అంటే చాలా వరకు రికవరీస్ ఏంటంటే సినిమా 100% రికవరీ అయిపోయింది, 150% రికవరీ. ఈ సినిమా ఈరోజు మేము ఇక్కడ నిలబడి చెప్తున్నాం 100కి 400% రికవరీ అయింది. 100కి 400% కలెక్షన్లు వెళ్తుంటాయో మీరే ఊహించుకోండి. చాలామంది అడుగుతుంటారు మీడియా మిత్రులు మమ్మల్ని ఎంత వచ్చింది, ఎంత చేసిందని. మేము ఫస్ట్ డే చాలా పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తాం, చాలా పెద్ద ఫిగర్లు రిలీజ్ చేస్తాం, ధైర్యంగా చెప్తుంటాం. ఈ సినిమాకి కలెక్షన్లు అడుగుతుంటే చాలా వచ్చింది సార్ అంటున్నాం. ఎంత వచ్చింది చెప్పైందో చాలా వచ్చింది సార్ అంటున్నాం. నిజంగా వచ్చింది కాబట్టే చెప్పట్లేదండి, వాస్తవం చెప్పాలంటే చాలా వచ్చింది. అన్ని ఫిగర్లు చెప్తాము. ఆల్మోస్ట్ మా ఏరియాలో ఒక్క టౌన్ తప్పించి ఆల్ సెంటర్స్లో టాప్ 1 ఆర్ టాప్ 2లో ప్రెజెంట్ ఉందండి. రన్నింగ్లో ఉంది కాబట్టి నేను ఇంకా ఫైనల్ ఫిగర్స్ రివీల్ చేయట్లేదు. ఈ సినిమా ఇంత పెద్ద సినిమా మాకు ఇచ్చిన దానికి మా శిరీష్ గారికి, రాజు గారికి, మా డైరెక్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా అనిల్ గారు మా బ్యానర్ నుంచి, అంటే ఎస్విసి అనేది మా ఫ్యామిలీ అండి, మా బ్యానర్ నుంచి ఎవ్రీ సంక్రాంతికి ఇలాంటి ఒక సినిమా వస్తే ఇలాగే మా డిస్ట్రిబ్యూటర్లు అంతా చాలా హ్యాపీగా ఉంటామని ఫీల్ అవుతున్నాం. మా అనిల్ గారిని కాడ అది కూడా మాట తీసుకోవాలనుకున్నాం. ఖచ్చితంగా మాకు సంక్రాంతికి మా బ్యానర్లో ఒక సినిమా చేసి మమ్మల్ని అందరినీ అది. థ్యాంక్ యూ. అసలు మనసు విప్పి అంటే మామూలుగా కాదండి, అసలు మొత్తం టోటల్గా అంటే అందరు ఎమోషన్స్ గురించి చెప్పేశారు. ఇప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు మీ వెనకాల పడతారు. అయితే ఈ నవంబర్ నుంచి అనిల్ రావుపూడి గారు సినిమాలు వస్తే నగలు కొనుక్కుంటాను, ఆయన సినిమా రిలీజ్ అయితే చీరలు కొనుక్కుంటాను అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా. సో సూపర్ దట్ వాజ్ అ హార్ట్ ఫెల్ట్ హ్యాపీనెస్ బై హరి గారు. ఆ తర్వాత మా కర్ణాటక నుంచి కుమార్ గారా, ఫస్ట్ రాజేష్ గారు, ఓకే ఎవరో ఒకరు ఇద్దరిలోంచి. అండ్ అందరికీ నమస్కారం. అనిల్ రావుపూడి గారితో సర్లే నీకు డిస్ట్రిబ్యూటర్గా చేశాను. ఇది 2వ సినిమా.
కర్ణాటక 1.5 సినిమా తీసుకుంటే నిన్నటికి 10 కోట్లు గ్రాస్ దాటింది. 20% వస్తే హ్యాపీ. ఇది 600% కర్ణాటక వచ్చింది. ప్రొడ్యూసర్ అయినాక చేసిన ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సినిమా సార్ ఇది. రాజుగారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి ఇలాంటి సినిమాలే తీయాలి. లోకల్ తెలుగు సినిమా తీసి పాన్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టిన సినిమాగా నాకు ఒక చిన్న ప్రొడ్యూసర్గా ఇది ఇన్స్పిరేషను. ఇలాంటి సినిమాలే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే తీయాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రాజు గారికి, శిరీష్ గారికి, యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావుడికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటక నుంచి సార్ మాట్లాడు 2 మాటలు, రెండు డైలాగులు. హార్ట్ ఫెల్ట్ హ్యాపీనెస్. ఓకే సాయి గారు. అపరిచితుడా? హాయ్ అండి, నా పేరు సాయి కృష్ణ. స్క్రీన్ నేమ్ వచ్చి ఎస్ కృష్ణ. అనిల్ రావుడికి రచనా సహకారం ప్రతి సినిమాకి చేశాను. అనిల్ నేను ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఇప్పుడు నేను అంటే ఈ వేదికగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒకటి చెప్తాను. అనిల్ రావుపూడి వరుసగా హిట్లు తీసుకుంటూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతని మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, సినిమా ఎలా తీయాలి అని చెప్పి. అతను ప్రతి సినిమాకి నేను రైటర్గా చేస్తూ వచ్చిన ప్రతి డబ్బుల్ని అంటే నేను తీసుకోకుండా మొత్తం శిరీష్ గారికి, రాజు గారికి ఇచ్చి, సార్ దీన్ని డిస్ట్రిబ్యూషన్లో పెట్టండి, నాకు డబ్బులు కావాలంటాను. నా ప్రతి సినిమాకి నేను ఎక్స్ట్రా రూపాయి తిన్నా. అంటే అనిల్ రావుపూడి తీస్తున్న సినిమాకి నేను డబ్బులు తింటున్నా, అంటే ఒక రైటర్గా కాకుండా. మరి సోషల్ మీడియాలోనేమో ఇలాది సినిమా అలాది అని చెప్తా ఉంటుంటే నాకే చాలా బాధగా అనిపించేది. రే, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే జనాలు వచ్చి చూస్తున్నారని అర్థం. సో అనిల్ రావుపూడి సినిమా చూడాలంటే మీరు థియేటర్లో చూడాలి, జనంతో చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూటర్గా కానీ, ఒక రైటర్గా కానీ, ఒక ఫ్రెండ్గా కానీ అనిల్ రావుపూడి మీద నాకు చాలా చాలా గౌరవం, రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఒక్క మాట మన రోడ్డు మీద ఎవడన్నా అంటే చుక్కని బాధపడతాం. అతన్ని రకరకాలుగా అంటే మనిషి ఎదిగే కొద్దీ రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అవి కూడా నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, అనిల్ ఈ మాట అన్నాడు, అతను ఆ మాట అన్నాడు అని. కానీ దానికి దేనికి ఇదవకుండా ఒక మనిషిని నేను నవ్వించాలి, నేను నెక్స్ట్ స్క్రిప్ట్లో ఏం చేయాలి అనే థాట్లోనే ముందుకు వెళ్తూ ఉంటాడు. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ని మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నింపుతూ ఉంటాడు. అవి బాగా నేర్చుకున్నాం అనిల్, థ్యాంక్ యూ. అలాగే తన ప్రతి సినిమాలోనూ నేను పెట్టి ఇప్పుడు దాకా ఎప్పుడూ లాస్ అవ్వలేదు. వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు. డిస్ట్రిబ్యూటర్ కమ్ రైటర్ సాయి గారు చాలా చక్కటి మాట చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అందరు ఇక్కడ చాలా కమ్లే ఉన్నారు కదా సార్. గుడ్ ఈవినింగ్. ఇంతటి సక్సెస్ని ఇచ్చిన ఫస్ట్ మా అనిల్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి, ఇలాగే డిస్ట్రిబ్యూటర్ని హ్యాపీ చేస్తూ మనం ఇలా సినిమాలు తీస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. మా సంస్థ మొదలు వచ్చింది డిస్ట్రిబ్యూషన్ నుంచి. ఒక 20 years బిఫోర్ డిస్ట్రిబ్యూటర్కి ఉన్న వాల్యూ ఈరోజు లేదు. ఒక డిస్ట్రిబ్యూటర్కి రెస్పెక్ట్ లేదు, ఒక డిస్ట్రిబ్యూటర్కి గౌరవం లేదు. ఇలాంటి సమయంలో డిస్ట్రిబ్యూటర్ తలెత్తుకునేలా చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇవాళ ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ వచ్చి ఇలా కూర్చొని చూసి చాలా రోజులైంది. డిస్ట్రిబ్యూటర్లు ఇంటర్వ్యూలు తీసుకొని మీడియా చాలా రోజులైంది. ఒకప్పుడు స్టార్టింగ్ ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకునేవాళ్ళు, సినిమా ఎలా ఉంది, ఎంత కలెక్ట్ చేసింది, ఏంది అని. ఈరోజు అది లేదు. ఒక సినిమా ఇంత కలెక్ట్ చేసింది అని మీడియా, ప్రొడ్యూసర్స్ ఎవరికి వారే ఫిగర్లు వేసుకుంటున్న రోజులు ఇవి. నిజాయితీగా డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చి ఈ సినిమా ఇంత చేసింది అని తలెత్తుకొని చెప్తున్న సభ ఇది. థ్యాంక్ యూ. ఫస్ట్ మా సంస్థ నుంచి ఒక 2-3 years నుంచి అంతగా విజయాలు లేవు, సక్సెస్ లేవు. కానీ మీతోనే ఉన్నాం, మీతోనే ఉంటాం అని మాతోనే కష్టాల్లో సుఖాల్లో ఉన్న మా ఎల్వీఆర్ గారు, మా హరి, మా శోభన్
వీళ్ళంతా ఇప్పుడు కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాతోని, కానీ వీళ్ళు మాత్రం మాతో 20 ఇయర్స్గా ట్రావెల్ అవుతూనే ఉన్నారు. కష్టాల్లో ఉన్నారు, సక్సెస్లో ఉన్నారు. మేము బాధలు పడుతూ ఉంటే వాళ్ళు బాధలు పడ్డారు, అయినా మమ్మల్ని వదులుకోలేదు. ఈ మధ్య కాలంలో చాలామంది మాతో వచ్చారు, సక్సెస్ లేక మమ్మల్ని వదిలి వెళ్ళారు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళలేదు, ఇలాగే ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఎప్పుడూ మేము హత్తుకొనే ఉంటాం. మేము ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు మిమ్మల్ని వదులుకోం, మేముతో దూరం కాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మా దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం. ఎన్నో ఈవెంట్స్లలో ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ ఇలా మేము గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని అడగడం ఫస్ట్ టైం ముందు ఆనందం వేసింది. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకు బ్రేక్ ఈవెన్ అవుతేనే ఈరోజు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి. ఏరియాల వారుగా అడిగితే సార్ మాకు ఇంత పోయింది అంత పోయిందని చెప్తారు. అంటే కల్చర్ మారిపోయింది. ఇందాక శిరీష్ చెప్పినట్టు ఎప్పుడో మేము తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు దానికి 100 days ఫంక్షన్లు చేసినప్పుడు షీల్డ్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడిచ్చేవారు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే మొత్తం మారిపోతూ ఏరియాకి ఇప్పుడు ఒకరో ఇద్దరో మిగిలితే గొప్ప అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 90% ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10% మన సక్సెస్ పర్సంటేజ్. ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చి ఆ 10% దాంట్లో డబ్బు మిగులుతుంది. మన 90% పోయేది ఎవరు కనిపించదు. ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు నిలదొక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇందాక మా శిరీష్ చెప్పాడు, ఎల్విఆర్ గారు, శోభన్, హరి 2006 నుంచి బొమ్మరిల్లు టైం దగ్గర నుంచి మాతో జర్నీ స్టార్ట్ చేశారు. సక్సెస్లు ఉన్నాయి, మధ్య మధ్యలో మాకు అప్ అండ్ డౌన్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్నీ తట్టుకుంటూ వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్తో కంటిన్యూ అవ్వడం అనేది నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు తప్పితే ఎవరూ లేరు. ఒకప్పుడు భార్గవ్ ఆర్ట్స్ అన్న ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అయ్యేవారు. ఆ కల్చర్ పోయిన తర్వాత వీళ్ళే మేబీ ఇదే చివరిది కూడా అనుకుంటున్నాను నేను. ఇలా 20-25 years జర్నీ చేయడం ఒక ప్రొడ్యూసర్స్తో డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మా 30 years ఎక్స్పీరియన్స్లో కూడా 22 సంవత్సరాల నుంచి మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 30 సంవత్సరాల మా డిస్ట్రిబ్యూటర్స్గా ఎక్స్పీరియన్స్. మాకు కూడా వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళ నుంచి మాకు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారని వెతికితే నాకు కనిపించట్లా. సో అది థ్యాంక్ యూ ఎల్విఆర్ గారు, హరి అండ్ శోభన్ గారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను సంక్రాంతి రిలీజ్ ముందు. సో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కమ్బ్యాక్ అవ్వబోతున్నామని. అవుతామో లేదని తడబడే లోపే అనిల్, ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెన్స్గా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవ్వకుండా ఎలా పోతుందని సంక్రాంతికి వస్తున్నాంతో ఒక సెన్సేషనల్ హిట్. ఇందాక హరి చెప్పాడు, అంటే ఒక 72 daysలో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని 6 కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు. అంటే బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు, కథలే ఇంపార్టెంట్. కానీ ఇది మర్చిపోతాం. మేమన్నీ కూడా కథలతో మొదలుపెట్టిన సినిమాలే. కొత్త దర్శకులతో తీసినప్పుడే మేము మా సంస్థలో ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో, ఎన్ని సక్సెస్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. మేము కూడా అందరిలాగా కాంబినేషన్ సినిమాలకని అటు కొంచెం లాస్ట్ 4-5 years నుంచి తడబడుతూ ఉన్నాం. మళ్ళీ లేదు మా రూట్ ఇదే కరెక్ట్ అనేది అనిల్ మళ్ళీ మాకు ప్రూవ్ చేసి సరైన దారిలో రహదారి వేసి ఇచ్చాడు. సో ఇదే 2025 సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఎస్విసి నుంచి అద్భుతమైన సినిమాలు రావటానికి మాకు ఇది ఒక బిగ్ ఎనర్జీ.
సో ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠం నేర్పించింది. అంటే ఒక సినిమా దర్శకుడితో జర్నీ ఉన్నప్పుడు అవి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అనిల్తో 6 సినిమాలు చేస్తే ఆ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు. సార్ నేను ఇలా అనుకుంటున్నాను స్టోరీ చెప్పేస్తాడు అనిల్. సరదాగా వచ్చి టీ తాగుతూ ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో స్టోరీ చెప్తాడు. అక్కడే జరుగుద్ది మా కాన్వర్సేషన్. మళ్ళీ దీనికోసం సిట్టింగ్స్ అని ఎప్పుడు ఉండదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత పిలుస్తాడు, సార్ ఎడిటింగ్ అయిందో వచ్చి చూసుకోండి. అంత క్యాజువల్గా, అంటే ఎక్కడ అనిల్తో తీసిన 6 సినిమాల్లో నాకు గుర్తుండి ఎక్కడ ప్రొడ్యూసర్ నేను స్ట్రెస్ ఫీల్ అవ్వాల. ఒక కంఫర్ట్. అనిల్ కూడా అలాగే ఉంది. సొంత ఎప్పుడు నా సొంత ఫ్యామిలీ, నా సొంత బ్యానర్ అని చెప్తా. అంటే దానికే సినిమాకి ఏం కావాలో ఎలా కావాలన్నా నాకు ఇది కావాలి సార్ అని చెప్పి కంప్లీట్ చేస్తుంటాడు. ఇక్కడ ఈ సినిమాలో ఒకే ఒక పాట అడిగాడు, బ్లాక్ బస్టర్ సాంగ్ నేను బాగా తీయాలి సార్, దీనికి నేను అడిగిన బడ్జెట్ ఇవ్వండి అని. అలాగే దాని విజువలైజేషన్లో అద్భుతంగా తీసి ఈరోజు ఈ సినిమాకి అదొక రీజన్ ఇంత పెద్ద సక్సెస్కి. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ శిరీష్ మొన్ననే చెప్పేశాడు, ఎక్కడో పడిపోబోతున్న మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సినిమాలు తీస్తాం. ఈ రిజల్ట్స్ 100% వస్తాయి. ఒక సినిమా మీద కష్టపడి చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయని ఎప్పుడూ తెలుసు. అలాంటి స్పీడ్ బ్రేకర్లు మాకు వస్తూనే ఉన్నాయి. సరే స్పీడ్ బ్రేకర్ కాదు, కోవిడ్ దగ్గర నుంచి గతుకు రోడ్లలో ట్రావెల్ చేస్తున్నాం, మళ్ళీ తార్ రోడ్ ఎక్కించావు. ఈ తార్ రోడ్ జర్నీ కంటిన్యూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు, ఈరోజు ఇక్కడ లేరు. బట్ ఎప్పుడు నేను చెప్తుంటాను, ప్రొడ్యూసర్స్కి ఎలా సపోర్ట్ చేయాలి, ఒక హీరోగా సినిమాని ఎలా వేస్టేజ్ లేకుండా కంప్లీట్ చేయించాలి అనేది రామానాయుడు గారు అబ్బాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన క్వాలిటీస్ అవి. సో ప్రొడ్యూసర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు. అందుకే వెంకటేష్ గారితో 4 సినిమాలు అద్భుతంగా చేయగలిగాం. సో థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ మీరు ఇచ్చింది ఈ సినిమాకి. మేము వేరే స్ట్రెస్లో ఉన్నా ఎలాంటి స్ట్రెస్ లేకుండా సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వటానికి కారణం మీరు కూడా. అలాగే ఓల్డ్ టీమ్, మై టెక్నీషియన్స్, మై ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. సో ఆ తర్వాత మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. ఆయన గురించి ఒకటే మాట అండి, ఆయన ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకుడి షూస్లోకి వెళ్ళి నేను ఎలా రాస్తే వాడు నవ్వుతాడు, నేను ఎలా రాస్తే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు అని వాళ్ళ షూస్లోకి వెళ్ళి రాసేటువంటి డైరెక్టర్. మరి చాలా తక్కువ టైంలో ఇంత మంచి సినిమాను మనకు అందించి డిస్ట్రిబ్యూటర్ ఫ్యామిలీస్ టెన్షన్ కూడా పోగొట్టినటువంటి డైరెక్టర్ ఆయన. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సెలబ్రేటింగ్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ మీట్ అని చెప్పొచ్చు, గ్రాటిట్యూడ్ మీట్. సార్ ఓవర్ టు యూ సార్. అలసట వచ్చేసిందండి ఆల్మోస్ట్ 3వ వారం. అంటే చేయాల్సిన అల్లరి సినిమా ప్రమోషన్స్ నుంచి మొదలెడితే మొన్న సక్సెస్ ఈవెంట్ వరకు చేస్తూనే ఉన్నాం, అలసిపోయాం. అయినా కూడా ఆడియన్స్ మేము అలసిపోలేదు, మీ సినిమా ఈ వారం కూడా చూస్తూ ఉంటున్నారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్. సో మీరు లేకపోతే అసలు ఈ విజయం అనేది మేము ఊహించలేం. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించి, ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్స్తో మన వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తున్నారు, అసలు బెనిఫిట్ షోస్కి, ఎర్లీ మార్నింగ్ షోస్కి, 4 o'clock షోస్కి, 7 o'clock షోస్కి ఫ్యామిలీస్ అందరు కదిలి వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ లైక్ ఎ రేర్ రికార్డ్. అండ్ కొన్ని మిరకిల్స్, అద్భుతాలు అంటాం కదా, అది జరిగినప్పుడు మనం చూస్తూ వాటిని ఎంజాయ్ చేయటమే. సో నా కెరియర్లో నాకు ఇది ఒక పీక్. సో వచ్చింది, తీసుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే ఈ సినిమా సక్సెస్కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ నేను వెంకటేష్ గారికి ఇవ్వాలి. సో ఎందుకంటే ఈ సినిమా మేము గోదావరి కొట్టు సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు అసలు ప్రమోషన్స్లో అయితేనేమి, ఎక్కడ కావాలంటే అక్కడ టీవీ షోస్లో అయితేనేమి అసలు ఎంత అల్లరి చేశారు ఆయన, అంత అల్లరి చేశారు. సో జనరల్గా నేను వెళ్తూ ఉంటాను ఏదైనా అంటే ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను. ఈసారి నాకు అసలు అవకాశం లేదు వెంకటేష్ గారు. సో ఏ షోకి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆ పాట వేస్తారు, బ్లాక్ బస్టర్ పొంగలే అంటే ఆయన తెలియట్లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాను. ఆ పాట వేయొద్దని చెప్పు, ఆ పాట వేస్తే నేను ఆగలేకపోతున్నాను చెప్పి ఒక చిన్న స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పాట పాడేసి ఆయన ఎంజాయ్ చేశారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే ఆయన ఈ సక్సెస్ని ఇద్దరం షేర్ చేసుకుంటూ బాగా ఆయన నాతో అంటే ఎలా ఉండాలి సక్సెస్ వచ్చాక కూడా, ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అనేది కూడా ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతూ నన్ను గైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, యువర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ అలాగే మన ప్రొడక్షన్కి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు, అది రాజు గారు ఇందాక చెప్పారు. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ,
ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పాలి. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. అంటే ప్రమోషన్స్ అంటే ఏదో ఒక సాకు చెప్పి ఎటో ఒకటి తప్పించుకొని పోయి అసలు వస్తున్నారా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం ఒక్కొక్కసారి ఆర్టిస్టులు అన్నప్పుడు. సో ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లలు, మీనాక్షి చౌదరి కానీ ఐశ్వర్య రాజేష్ కానీ, ఏది పడితే అది మేము ప్రమోషన్లో స్కిట్స్ చేయమన్నా, రీల్స్ చేయమన్నా, చివరికి గెటప్లు వేసుకోమన్నా చంటి గెటప్ వేసేసుకొని, బొబ్బిల్ రాజా గెటప్ వేసుకొని, ఎందుకు ఏంటి అని అడగకుండా పాపం చాలా చక్కగా సినిమాని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేశారు. అంతే గొప్పగా సినిమాలో యాక్ట్ చేశారు. సో ఇలాంటి యాక్ట్రెసెస్ మా సినిమాకు దొరకడం నిజంగా సో చాలా హ్యాపీ. అండ్ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే మిగతా టెక్నికల్ టీమ్, రైటింగ్ టీమ్, కాస్టింగ్ టీమ్ అందరి గురించి ముందు చెప్పున్నాం. సో ఈరోజు పర్టికులర్గా ఈ ఈవెంట్కి వస్తే, మొన్న సక్సెస్ ఈవెంట్లో నెల్లూరు హరి వీళ్ళందరూ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వస్తే మాట్లాడండి అన్నాడు. అంటే మీరు పెట్టిన ఫంక్షన్లో మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, అంత ఈగో ఏంటి అన్నాడు. మేము పెట్టుకుంటాం ఫంక్షన్, మేమే మాట్లాడతాం. ఓకే అంటే అప్పుడు చెప్పారు, లేదన్నయ్య మేము ఈ సినిమాతో చాలా బాగా హ్యాపీగా ఉన్నాం. సో ఈ సినిమా తాలూకు మా ఫీలింగ్స్ కానీ ఏదైనా మేము హ్యాపీగా హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం మేము షేర్ చేసుకుంటా ఉన్నారు ఓకే అని చెప్పడం జరిగింది. వచ్చారు అందరూ చాలా హ్యాపీగా. వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, చాలా హ్యాపీ. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు పటాస్ నుంచి నేను ఫస్ట్ ఆలోచించేది తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలి ఫస్ట్. దట్ ఈజ్ మై టార్గెట్. మొదటి రోజు మార్నింగ్ షో అయ్యాక నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని ఫేస్ చేస్తే ఆయన నవ్వుతూ ఎదురు రావాలి. వీడు ఎందుకు వచ్చాడు అనే ఫీలింగ్ ఫేస్లో ఉండకూడదు. సో అది భయం నాకు, ఎందుకంటే నా రూపాయి కాదు అతని రూపాయి. సో ప్రొడ్యూసర్స్ డబ్బు సేఫ్ ఉండాలనేది ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి. సో అదే క్రైటీరియా పెట్టుకొని పనిచేస్తూ వచ్చాను. ఇది 8 ఫిలిమ్స్ అయిపోయాయి. సో 8 ఫిలిమ్స్ కూడా తీసిన దాంట్లో 6 ఫిలిమ్స్ ఈ బ్యానర్లోనే. సో ఒక 2 బయట చేసాం, పటాస్ కానీ అండ్ భగవంత్ కేసరి. సో ఈ 6 సినిమాలో ఎంత వచ్చింది సార్ రాజు గారు? నా లెక్క ఎంత? అది మొన్నే వచ్చేళ్ళారు, మళ్ళీ వస్తారట. సో జోక్స్ అపార్ట్, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఆయన బాగా చూసుకున్నారు. సో అలాగే నేను చేసిన సినిమాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఎస్విసి అనే బ్యానర్ మేము కాలేజ్ డేస్లో నుంచి, నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజుల నుంచి కూడా చూసాను, ఎన్నో గొప్ప ఫిలిమ్స్ తీసిన బ్యానర్ అది. సో వాళ్ళు ఇంకా కొన్నేళ్ళు కాదు, కొన్ని డెకేడ్స్, కొన్ని జనరేషన్స్ ఆ బ్యానర్ ఉండాలి, ఉంటుంది, తదాస్తు. సో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరి బ్రెయిన్లు సీటెడ్ శోభన్ గారు చెప్పినట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఫోన్ చేసేవాడిని పాపం, ఎంత కలెక్ట్ చేసింది ఎంత చేసిందని. పాపం మిడ్ నైట్ అయినా ఫోన్లు ఎత్తేవాడు. కాకపోతే పౌడర్ వేసుకొచ్చారంటే ఈరోజు ఆనందమా లేదా ఇంట్లో చెప్పొచ్చారా టీవీలో కనిపిస్తున్నాను చూసుకోండి అని. శోభన్ గారిని ఎంత వచ్చిందో చెప్పండి అంటే, లెక్క చెప్పకూడదు, లెక్క చెప్పద్దు, మనం బాగా చేసిందని చెప్దాం, లెక్క ఎందుకు చెప్పాలి అన్నాడు. లెక్క చెప్పరా మీరు? నేను చెప్పరా? చెప్పాలా వద్దా? చూసారా, లెక్క చెప్పుకోని నంబర్స్ వచ్చినాయి వాళ్ళకి, చాలా హ్యాపీ. సో ఏదైతేనే నంబర్లన్నీ చాలా అద్భుతంగా వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సంవత్సరం సంక్రాంతి వాళ్ళకి మెమరబుల్ అయింది. సో యాజ్ అ డైరెక్టర్గా నాకు అది చాలు. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మనకి పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది, నేను ఎప్పుడు వినలేనిది ఒకటి చూడకూడనిది ఒకటి చూశానంటారు ఎంఎస్ నారాయణ గారు మోహన్ బాబుతో. అలా నేను వినలేనేమో అంటే 6 కోట్లు 100 షేర్ కొట్టింది. అసలు నేను రీజనల్ ఫిల్మ్కి చూడలేమని అనుకున్న 300 కోట్లకు రాసంట, ఆ నంబర్ చూడబోతున్నాను. సో హ్యాపీ, చాలా హ్యాపీ. అండ్ సో ఇక నెక్స్ట్ చేయాల్సిన సినిమాలకు కూడా ఇప్పుడు ఒక చిన్న మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకుంటున్నాను. ఇంకా జాగ్రత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ఉంటాను. అలాగే మా ఫ్రెండ్ సాయి కూడా కొద్దిగా ఏదో ఎమోషనల్గా ఇదయ్యాడు. సో నేను అవేవి పట్టించుకోను. సాయి థ్యాంక్స్ ఫర్ కాదు అది పట్టించుకోననే అదే చెప్పింది. అదే థ్యాంక్స్ ఫర్ నా తరపున నువ్వు మాట్లాడినందుకు చాలా హ్యాపీ సాయి. అండ్ అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరి మనోభావాలు అనేది దెబ్బతీసుంటే బై మిస్టేక్ మీరేం ఫీల్ అవ్వకండి, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అందరి తరపున నేను అడుగుతున్నాను, సో బీ హ్యాపీ అండ్ స్టే పాజిటివ్ అండ్ ఫిర్ మిలేంగే. మళ్ళీ ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారేమో, మళ్ళీ ఏదో ఇంకొక ఈవెంట్ ఫినిషింగ్ టచ్ ఇస్తాం. సో అందరికీ ఎగ్జిబిటర్స్ని కూడా, ఈసారి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, ఎగ్జిబిటర్స్ని కూడా పిలిచి సో చాలా గ్రాండ్గా అందరికీ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ షీల్డ్స్ అన్నీ ఇచ్చి, అందరూ వెంకటేష్ గారు అండ్ మన యాక్టర్స్ అందరూ సినిమాలో పనిచేసిన టీం. సో నెక్స్ట్ వీక్ ఎప్పుడో చూసి ఒకరోజు చెప్పి దాంతో సంక్రాంతికి వస్తున్నాం, ఈ సంక్రాంతి జర్నీని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అలాగే మీడియా మిత్రులందరికీ మమ్మల్ని భరించారు ఈ 1 month.
ఏ రోజు చూసినా యూట్యూబ్లో సోషల్ నెట్వర్క్లో మేము ఏదో కంటెంట్ వదులుతూనే ఉన్నాం. వాటన్ని చాలా జాగ్రత్తగా వాటిని మమ్మల్ని మీడియా దగ్గర అందరూ పేరు పేరున అందరికీ మూర్తి గారు మీరు చాలా ట్వీట్లు కూడా చాలా మీ స్టైల్లో క్రియేటివ్గా వేసి మా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. అలాగే జీవి గారు థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూ ప్రిడిక్టెడ్ మీరు చెప్పిన నంబరు ఇంకా దాటి ముందుకు కూడా వెళ్ళింది. అండ్ ఐ నో యు ఆర్ దేర్ ఫర్ అస్. చాలా సపోర్ట్ చేశారు జీవి గారు అండ్ ఎవ్రీబడి. సో ఇక్కడ ఉన్న అందరూ మన నిశాంత్ గారు అందరూ పేరు పేరున అందరికీ మీడియా మిత్రులందరికీ వేణు గారు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఇంకెవరు పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సూపర్ అనిల్ గారు, థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. ఇక చాలా అందరూ వెయిట్ చేస్తారు మన ప్రెస్ అండ్ మీడియా అందరూ కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడానికి. అయితే అంతకన్నా ముందు సార్ ఒకసారి మీ ముగ్గురు ఒక చిన్న గ్రూప్ ఫోటో సార్. దాని తర్వాత అందరూ స్టేజ్ మీదే ఉండాలి. ప్లీజ్ డోంట్ గెట్ డౌన్. ఈ ఫోటో అయిపోయిన తర్వాత యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. సో రీజనల్ రాజమౌళి గారు ఇప్పుడే అన్న మనోభావాలు దెబ్బతీస్తారేమో అని మొదలెట్టిస్తారు. అప్పుడే లేదు సార్, రీజనల్ సినిమాని 300 కోట్లు, ఆయన పానింటి సినిమాని 1000 కోట్లు చేస్తే మీరు రీజనల్ సినిమాని 300 కోట్లు చేశారు. పైగా ఆయన కంటిన్యూ సక్సెస్లు, మీరు కంటిన్యూ సక్సెస్లు. సో అంచేత మిమ్మల్ని ఆయనతో పోల్చడం కాదు. సో రీజనల్ రాజమౌళి గారు మీరు, సో మీ గురించి చెప్పేది అడిగేది ఏం లేదు. కంగ్రాట్స్ మరోసారి చెప్పడం తప్పించి. రీజనల్ రావిపూడి అనండి ప్లీజ్. సో ఎందుకంటే ఆయన ఈజ్ లైక్ రాజమౌళి గారు ఈజ్ ఎ జైన్ పర్సనాలిటీ. సో నాకు ఆయనతో అస్సలు ప్లీజ్ అంటే ఆయన వెనక ఎక్కడో పక్కన అంటే ఓకే, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే ఎల్వీఆర్ గారికి ఇవ్వండి సార్. ఎల్వీఆర్ గారు మీ అందరితో కూడా ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండవు, కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం అందరినీ. మిమ్మల్ని చూస్తూనే ఉంటామండి. మీ ఇంటర్వ్యూలు మీ రివ్యూలు చూడకుండా మేము ఏ రోజు నిద్రపోమండి. మూర్తి గారిని చూడకుండా మేము పడుకోం. లేదు కానీ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట అన్నారు, చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు 20% కమిషన్ తిని అని చెప్పి. కరెక్టేనండి. కానీ గత 2 ఏళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కూర్చో సరే, పోస్టర్లు వేస్తున్నారు, మీరు పంపిణీ చేశారా వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత 2 ఏళ్ళుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్ళిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి. మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు? దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి. అదేండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి, మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్నాడు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని డబ్బులు పోయినా నవ్వుతూ ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది. ఇవాళ రాజుగారు అన్నారు చూడండి, జిల్లాకు 1-2 మిగిలారని. ఆ 2 కూడా మిగలకుండా పోతారు ఇక. ఓకే సరే, ఇంకో క్వశ్చన్. ఇందాక హరి గారు మీ అందరి తరఫున మిమ్మల్ని అడుగుతాను. మీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు మేము హరి గారికో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది. గత 2 సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి ఒకటి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అవునంటారు కాదండి? డెఫినెట్గా అండి. ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? చెప్తున్నా, అదే అడుగుతున్నా. నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా. అవును, ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది, అన్నీ ఏకుతారు కదా. ఆఫీస్లో ఇది జరుగుతుంది, ఆఫీస్లో వాళ్ళని తీసేశారు, ఆఫీస్లో భోజనాలు మానేశారు, ఇవన్నీ రాస్తారుగా. మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? జర్నలిజం అంటే క్వశ్చన్ అది మీరు చెయ్యాలి, వాళ్ళని అడగడం కాదు. మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి, మా అందరికి మా వీక్నెస్ ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చేతి చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని నేను మీకు ఒక పాయింట్ కి తీసుకొచ్చి, ఆఫీస్లో మా ఆఫీస్లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా.
సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి. అవును, అదే సార్. మార్పు మీ దగ్గర రావాలి. పూర్తిగా వినండి ఒకసారి, ఆయనకి ఇవ్వండి సార్. ఏమండి, మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే స్వామి ఒకసారి ఆయనకి ఇవ్వండి, విషయం ఏంటో ఆయనకి ఇవ్వండి ముందు. రాజుగారు ఆయనకి ఇవ్వండి. మీరు క్వశ్చన్ చేయమని మీరే చెప్తారు, క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట కదండి. ఏది మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదంట కదండి. అట్లేం లేదే, ఎవరన్నారు అది ఇవ్వలేదు. చెప్తా, తర్వాత మాట్లాడదాం. అంటే నేను విషయం ఏంటంటే సార్, గత 2 సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి, నెంబర్లు మాకు పంపండి, మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొన్నాడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడినా కూడా బయటకు నవ్వాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మీ ఐటమ్ లేదు, బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా. ఆయన ఏమంటే ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము ఆడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. అది ఎల్వీఆర్ గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. ఓకే, అంటే మూర్తి గారు, మనకు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి, మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకే క్వశ్చన్, సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందా, వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు సార్? నేను మిమ్మల్ని అడుగుతాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. మీకు తెలియదా? మీ వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలియదా? మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. ప్రతి సెంటర్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ మీ హరి చెప్తున్నా, అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాల్కులేట్ చేసి వేయండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సార్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి 8వ హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు. వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది, అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా. చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు. బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి, ఇంకో 10 సంవత్సరాల సినిమాలు తీయడానికి అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి. దిల్ రాజు గారు అలాంటి దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది నిజమండి. అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం 500 మంది ఎవ్రీ డే బ్రతుకుతారు. సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది. ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు. సో ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి మరి ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్. ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ సార్. సినిమాలు జరుగుతూనే ఉంటాయి, మాకు అలా కాదు. సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. దానికోసమే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి, అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం. రాజుగారితో ఒక 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగా. అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు, ఇప్పుడు 10-15 మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు. ఏంటంటే నెక్స్ట్ 2-3 ఏళ్ళలో వీళ్ళు కూడా ఉండరు, మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే, మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతోనే అయ్యింది టైఅప్ అయ్యి. అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంతమందిని స్టేజ్ ఎక్కించారు. సో ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి.
యా ఇందాక అన్నాను కదండి, అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా కనుమరుగవుతూ కొందరే, అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే, వీళ్ళకు కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు, మీకు ఇంత స్ట్రెస్ అవసరమా, ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది. దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్. రాజు గారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల ఒక రెండు ఫిల్మ్స్ వచ్చేవి, మీడియం రేంజ్ 2-3 ఫిల్మ్స్ వచ్చాయి. సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి, గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే. ఇప్పుడు చూస్తే జనవరిలో 3 సినిమాలు వచ్చినాయి, ఫిబ్రవరిలో 1-2 ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్. ఇట్లా ఒకప్పుడు 5-6 హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా 1-2 ఉంటున్నాయి ఎవ్రీ మంత్. అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి? అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్. మీరు దీని కరెక్షన్కి ఏదన్నా చేస్తున్నారు? అంటే యాక్చువల్ అండి, అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి. ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే 400 crores 500 crores బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది. కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ 2 yearsకి ఒక ఫిలిం వస్తుంది. సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్ ముందు కానీ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ 3 films, బన్నీ వాంట్స్ డూ ఇన్ ఏ ఇయర్ 2 films. ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ 26-27 నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి. అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 2 films ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటే సొల్యూషన్. హరిగారు సంక్రాంతికి రిలీజ్ అవ్వగానే రాజుగారి ఐటీ జరిగింది. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ గ్యారెంటీ మీట్ పెట్టారు. దీని తర్వాత మీ అందరి డిస్ట్రిబ్యూటర్ మీద ఐటీ రైట్స్ జరిగే అవకాశం ఉందనుకుంటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి ఐటీ రైట్కి వస్తే నెంబర్లు చెప్పారు కదా మొత్తం. అదే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తే అదే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకప్పుడు ఎలా ఉన్నదో తెలియదు కదండి. జిఎస్టీ వచ్చాక ఐటీ వాళ్ళకంటే వైట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మాకు 18% సినిమా రిలీజ్ తర్వాత రికవరీ ఉంటుంది. అంటే మేము పంపించే ప్రతి రూపాయికి ప్రతి 1 lakhకి 18,000 ఇన్వాయిస్ వస్తుంది మాకు, జిఎస్టీ ఇన్వాయిస్. అందుకని మేము క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి అయినా ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ క్యాష్ ఇచ్చే రోజులు పోయినాయి. ఎందుకు అంటే అది మా సేఫ్టీ. ఒక సినిమా పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఏదన్నా తేడా వస్తే మాకు ఇంకేం రాదండి, అంతటితో అయిపోయేవాళ్ళం. అంటే రూపాయి కూడా రొటేషన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు లక్కీగా జిఎస్టీ పుణ్యం అని చెప్పి మాకు ఒక సినిమా ఏదైనా తేడా వస్తే ప్రతి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తేడా వస్తే జిఎస్టీ ఇన్వాయిస్ వితిన్ 1 monthలో ఇచ్చేస్తున్నారండి. ఇచ్చినప్పుడు మాకు 18% ఇన్వాయిస్ రూపంలో డబ్బులు వస్తుంది. ఆ ఇన్వాయిస్లు మేము థియేటర్స్కి ఇస్తే వాళ్ళు మాకు క్యాష్ ఇస్తారు. క్యాష్ మీన్స్ వైట్లో ఇస్తాం. అంటే ఆ అమౌంట్ ఒక 1 crore మాకు 1 crore ఇన్వాయిస్ వస్తే 18 lakhs మా బ్యాంక్లో ఉన్నట్టు. ఇది చాలా హ్యాపీ. అందుకని మేము ఏదన్నా చిన్న అంటే జిఎస్టీ పరిధిలో లేని థియేటర్స్ చాలా ఉంటాయి, అంటే సెంటర్స్లో అక్కడ 5,000 10,000 కలెక్షన్లు వస్తే 1 లక్ష 2 లక్షలు చేరితే కూడా దాన్ని తెచ్చి అకౌంట్లో వేసే కొడతాం మేము, ఎందుకంటే మాకు ఇన్వాయిస్ కావాలి. అందువల్ల అది. ఇంకొకటి 90% ఫ్లాపులు ఉంటాయండి. ఇప్పుడు 10% సక్సెస్ రేట్ కూడా లేదు ఈరోజు. 10% సక్సెస్ రేట్లో అసలు అయ్యేటి 5% ఉంటే కమిషన్లు వచ్చే సినిమాలు 1-2 ఉంటాయి. ఇది నిజం. టోటల్గా 1 yearలో సినిమాలు చేస్తే మ్యాక్సిమం 10 moviesకే 20% కమిషన్ వస్తాయి. ఒక 5 movies బ్రేక్ ఏమైనా అవుతాయి, ఒక 5 movies ఏదైనా 5% 10% ఉంటాయి. ప్లస్ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులకే వచ్చేసాయి. మేము కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జస్ట్ కమిషన్కే చేస్తున్నాం. పర్చేజింగ్లు కూడా తగ్గిపోయాయి. మాకున్న కొన్ని రెగ్యులర్ బ్యానర్స్లో తప్పితే ఎంగిలేదు. అందువల్ల ఎవరు వచ్చినా దాని గురించి ఎవరికి టెన్షన్ లేదని. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అందరికీ తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఓకే అనిల్ గారు, ఈ సినిమా తర్వాత మళ్ళీ ప్రేమ కథలు మొత్తం మారిపోయే అవకాశం ఉంది. కొత్తగా డైరెక్టర్స్ ఎవరైనా సరే సినిమా చేయాలంటే మారిపోతారా? వెంకటేశ్వర గారి క్యారెక్టర్ లవ్ ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మరో లవ్లో పడిపోయి పెళ్లి చేసుకో ఇలా మార్చేశారు. సో దీనిపైన మంచిదే కదండి. పిచ్చోళ్ళే రోడ్లకి తిరగటం కంటే లవ్లో ఫెయిల్ అయ్యి హ్యాపీగా ఎవరైనా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని అదొక మెమరీ లాగా ఉంటే బెటర్ కదా. సో అంతే, ఎనీథింగ్ లైఫ్లో ఒక ఫేజ్ అనుకొని పాసింగ్ క్లౌడ్ లాగా మళ్ళీ ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి.
లవ్లో ఈరోజు ఫెయిల్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నో చెప్తే నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అవి లేవు, నెక్స్ట్ డేనే. సార్ రాజు గారు అంటే ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న అనారోగ్యకరమైన పోటీ వల్ల ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది అనేది బయట ఒక టాక్ అండి. అంటే బ్యానర్స్ మధ్య ఆధిపత్య పోరు కానీ, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా లాస్ట్ టైం చూసాం ఆధిపత్య పోరు. దీనివల్ల ఇప్పుడు పాపం ఎవరైనా ప్యాషన్తో వద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి సార్. అంటే బడ్జెట్స్ పెరిగిపోవడము, లార్జర్ దెన్ బడ్జెట్లు అనేవి లార్జర్ దెన్ లైఫ్లో వెళ్ళిపోవడం, అంటే సినిమా రేంజ్ అనేది పెరగడం వల్ల ప్యాషన్తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొత్తగా రాలేని పరిస్థితి ఎదురవుతుంది సార్. అంటే దీన్ని ఫ్యూచర్లో బేసిక్గా ఫస్ట్ కరెక్షన్, ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏమి ఉండదు. సో ఎవరి సినిమా వాళ్ళది, సక్సెస్ అవుతేనే కింగ్. దిల్ రాజు అయినా ఇంకోరైనా సక్సెస్ కానప్పుడు ఏముంటుంది, 3 రోజులు కూడా ఆ సినిమా గురించి మాట్లాడారు, మండే రోజుకి మర్చిపోతారు. సో సక్సెస్ఫుల్ తీయటానికి వర్క్ చేయాలి, కానీ ఇక్కడ ఆధిపత్య పోరు అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదు. నో సార్, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హీరోతో, ఒక మిడ్ రేంజ్ హీరోతో మీరు తక్కువ రెమ్యునేషన్ ఇచ్చి మీ సినిమాకి పెట్టుకుంటారు సార్. యాక్చువల్గా మీరు కంఫర్టబుల్గా సినిమా చేస్తారు. బట్ మీ కాంపిటీషన్ లేకపోతే ఇంకో బ్యానర్ ఉంటుంది, వాళ్ళు మీరు ఒక 40 కోట్లలో చేసిన సినిమాను ఇప్పుడు వాళ్ళు 70-80 కోట్లలో ఆ హీరోతో సినిమా చేస్తున్నారు. దాని రిజల్ట్ అనేది ఎంత వస్తుందో తెలియదు సార్. బట్ ఆ హీరో నెక్స్ట్ మీ బ్యానర్లో చేస్తున్నప్పుడు మీరు 40లో చేసిన హీరో నెక్స్ట్ ఇమీడియట్గా అతను కూడా మళ్ళీ 70-80 కోట్లు అడిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మీ బ్యానర్ మీద పడుతుంది కదా. నేను అడుగుతుంది వర్కౌట్ కాకుండా నేను ఎందుకు తీస్తాము, వర్కౌట్ అవుతాను ఎవరైనా. ఇప్పుడు నువ్వు జీలో పని చేస్తున్నావు, నీకు ఇంకో కంపెనీలో శాలరీ ఇస్తారు, నువ్వు మార్చుకొని వెళ్ళవా? అంటే ఆలోచిస్తాను కదా సార్. అంటే దాని బ్యాక్గ్రౌండ్ అదంతా. 2 లక్షలు ఇస్తామంటే వెళ్ళిపోతావుగా, ఎందుకంటే నీ దగ్గర కెపాసిటీ ఉంది, జర్నలిస్ట్గా నువ్వు పని చేస్తావంటే పక్క ఛానల్ నీకు ఆఫర్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే వాల్యూ. ఆ హీరోతో సినిమా ఆ హీరోతో సినిమా తీస్తే ఈ బడ్జెట్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు తీస్తారు. ఎవరిని మనం ఆపలేము. అందుకే ఇక్కడ ఆధిపత్య పోరు ఉండదు అని చెప్పింది నీకు ఫస్ట్, అక్కడ కరెక్ట్ చేశా. సాయి గారు సో అనిల్ గారికి కంటిన్యూగా హిట్లు, ఫ్లాప్ లేని డైరెక్టర్. బట్ అయినా కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారు అనుకుంటున్నారా? మీరేం నోటీస్ చేశారు ట్రోల్స్ అన్ని చూసాక? పనులున్న చెట్టుకు రాళ్ళు పడతాయి అంతే. మీరు చెప్పండి. ఫేమస్ లేకుండా ఎవరు పట్టించుకోరమ్మా, ఫేమస్ ఉన్నారు కాబట్టి పట్టించుకుంటారు. ఫేమస్ అయ్యాడు ఏం చేస్తాడు పాపం. నాది సేమ్ డైలాగ్. సో అనిల్ గారు, సో నేను ముందే చెప్తున్నాను, ఇది కాంట్రవర్సీ క్వశ్చనే, మా జర్నలిస్టులకు సంబంధించింది. అయితే ఒక మూవీ ప్రమోషన్స్లో మీడియా పాత్ర కూడా ఉంటుంది, కానీ ఆ మీడియాలో 4-5 తలకాయలనే మీరు ఎందుకు చూస్తున్నారు, మిగతా వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది ఆరోపణ. ఇప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా 4-5 చెప్పారు. సో ప్రమోషన్స్లో 4-5 చాలా మీకు కరెక్ట్గా ప్రశ్న మామూలుగా సంధించలేదు. నేను దీని తరపున మీకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు 4-5 వారంలో అప్పుడప్పుడు నాతో ఫోన్లు చేసి పర్సనల్గా నాతో శాటిలైట్ ఛానల్స్ వదిలేస్తున్నారు, పెద్ద పేపర్స్ వదిలేస్తున్నారు. అన్ని చెప్పానమ్మా. మీడియా అంటే అన్ని కదా, కానీ నేమ్స్ చెప్పారు కదా. నేమ్స్ అంటే నాకు ప్రతి ఒక్కరి పేర్లు ఎక్కడ చెప్పమంటారు? ఇప్పుడు ఈనాడులో పనిచేసే 4 చెప్పకూడదు ఏమండి, వాళ్ళు నాతో రోజు టచ్లో ఉంటారు. అప్పుడప్పుడు మీరు తిన్నారా, మీరు బాగున్నారా, మీరు ఎప్పుడన్నా బాధపడుతుంటే ఎప్పుడన్నా నాకు ఫోన్ చేసి పలకరించారా, నాకు మొన్న జ్వరం వచ్చింది, నాకు మొన్న చెప్పేది వినండి, మొన్న నాకు ఆ మధ్య ఫీవర్ వస్తే మూర్తి గారు బాగున్నారండి, హెల్త్ అలా ఉందని అడిగారు. మీరు అడిగారు ఫేస్ టు ఫేస్ అడిగారండి. ఆధిపత్య పోరు ఇక్కడ కూడా ఉంది. అసలు ఆధిపత్య పోరు ఇక్కడ ఉంది రమేష్ గారు, ఇక్కడ కాదు. టు బీ హానెస్ట్, అందరు నేను అందుకే పేర్లు నాకు కొన్ని స్ట్రైక్ అవుతాయి. కొన్ని మీ పేరు లక్ష్మి నాకు గుర్తుంది, ఇందాక ఫ్లోలో మిస్ అయ్యాను. లక్ష్మి గారు చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. రాజు గారు మీరు గతంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు వి వినాయక్ గారు హీరోగా, అది ఎందుకో కారణాల వల్ల అవ్వలేదు. కానీ మా కోరిక ఏంటంటే అనిల్ గారు హీరోగా సినిమా చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా అనిల్ యాక్టర్ అవుతాడు. ఎలాంటి యాక్టర్ అవుతాడో తెలియదు, కానీ ఫస్ట్ లాంచ్ చేసేది ఎస్విసిలోనే. అది అగ్రిమెంట్ ఉంది, అది ఆయన యాక్టింగ్ చేస్తే ఎస్విసిలోనే. రాజుగారు, సినిమా నిర్మాతలు ఓన్లీ నిర్మాణ బాధ్యతలు మొత్తం ఫండింగ్ అంతా తను భారం మొయ్యకుండా డైరెక్టర్ని అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్స్గా వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తే
నిర్మాతలకి భారం తగ్గుద్ది, నిర్మాతలు రెడీగా ఉంటారండి అలా చేసుకుంటే. నిర్మాతకు గోల్డెన్ ఆపర్చునిటీ అది. బట్ అది అంటే సిస్టమ్ అందరు అది సెట్ అయినప్పుడే చేయగలుగుతారు. బట్ అది ఇప్పుడు బాలీవుడ్లో ఉంది. మెల్లిగా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న నాకు తెలిసి పుష్ప 2 అలాగే చేశారనుకుంటాను. సో మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అది అయినప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్కి అడ్వాంటేజ్, అది బరువు తగ్గుతుంది. సో అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. అలాగే నిర్మాణ బాధ్యతల్లో, అలాగే స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కూడా ఒక నిర్మాతగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాగే నిర్మాతలు, హీరోలు ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా వరకు కూడా దెబ్బతిన్న సంఘటనలు కూడా మనం చూసాం. ఏది కరెక్ట్ అంటారు? నన్ను కూడా చాలామంది తిట్టుకుంటారు అనుకుంటావు అని, రాజుగారని ఇట్లా ఇరుకుతారు అని. సో సినిమా అనేది విజన్, జడ్జిమెంట్, అది వేవ్ లెంత్లో ఉన్నప్పుడు. ఇందాక నేను అనిల్ గురించి చెప్పాను, 6 సినిమాలు తీసాం. మా మధ్యలో నాకు తెలిసి ఈ రోజు వరకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది కూడా జరగల. అసలు క్రియేటివ్ డిఫరెన్స్ లేదు, ఫైనాన్షియల్ డిఫరెన్స్ అసలు లేదనుకోండి. సో అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండి ఇద్దరు ఒకటేలాగా ఆలోచించినప్పుడు రిజల్ట్ వస్తుంది. లేకుంటే ఏమవుతుందంటే రిజల్ట్ రాలేదనుకో, ఒకరి మీద ఒకరు వేసేసుకుంటారు. నేను ఇది చెప్పాను చేయలేదు, నేను ఇలా చేయమన్నాను చేయలేదు, అలా బ్లేమింగ్స్కి వెళ్తాయి. సో అందుకే చాలామంది క్వైట్గానే ఉంటారు. ఏం గిఫ్ట్ కావాలని? మీ పేరేంటి? రాధా, ఐ లవ్ యూ సార్. సో కాదు, ఇప్పుడు అనిల్కు మాకు ఉన్న అనుబంధం గిఫ్ట్లతో దూరం కాదు. ఆయన స్టేజ్ మీద చెప్తున్నా, ఆయన ఏది అడిగినా సార్ నాకు ఇది కావాలంటే ఆయన ఇంటి దగ్గర ఉంటుంది. కొందరేమో గిఫ్ట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేసుకుంటారు. మాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు, మాకు ఇంటర్నల్గా అయినా ఏది అడిగినా అయిపోద్ది. కార్ ఏముంది, అదే కార్ ఆల్రెడీ ఇచ్చారు, అది వద్దులేదు. మన లాస్ట్ సినిమా కార్ ఇచ్చారు, ఏదైనా వేరేది అడుగు. ఆయన మనకి ఇవ్వాలి, మనం ఆయనకి ఎక్కడ ఇస్తాము? మాకు బ్లాక్ బస్టర్లే కావాలని అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ. ఒక చిన్న ఫెల్ స్టేషన్ అనుకోవచ్చు, గ్రాటిట్యూడ్ అనుకుందాం, ఫెల్ స్టేషన్ కాదు. ఈరోజు మనంతా ఈ గ్రాటిట్యూడ్ అనే మాట్లాడాలి. వెంకటేష్ గారి చేతుల మీదుగా దిల్ రాజు గారికి పూలమాల, అలాగే శాలువా. ఓకే సరే. వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ముందుగా అనిల్ రావుపూడి గారికి ఆయన మాల, అలాగే శాలువాను అందజేస్తున్నారు. ఆ తర్వాత హరి గారి చేతుల మీదుగా దిల్ రాజు గారికి, అలాగే శోభన్ గారి చేతుల మీదుగా శిరీష్ గారికి. ఆ తర్వాత హరి గారి చేతుల మీదుగా రాజుగారికి, దిల్ రాజు గారికి, అలాగే శోభన్ గారు శిరీష్ గారికి. శోభన్ గారి చేతుల మీదుగా శిరీష్ గారికి. ఫోటో కోసం ఇంకొకసారి ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో. సో మొత్తానికి ఈరోజు మన డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా వాళ్ళ మనసు ఫుల్ మనసులోంచి మాటలు చెప్పారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ లైవ్లీ అండ్ హ్యాపీ మీట్. థ్యాంక్ యూ సో మచ్. మరో బ్లాక్ బస్టర్ హిట్తో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ బాయ్ అందరికీ.